నీ ప్రాణాన్ని దేవుడిచ్చింది నువ్వు చావడానికి కాదు, దేవుని కోసం బ్రతకాలి. ఆ దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, నీ జీవితం యొక్క పరమార్థం ఏంటో. త్రాగటం, తినటం, గెంతటం ఇదే జీవితం కాదండి. దేవుడు నీకు ఇచ్చిన నీ ప్రాణాన్ని దేవుని కోసం వినియోగించు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టు. ఇప్పటికే సినిమాలని, షికార్లని, ఎంజాయ్లంటూ, డేటింగ్లంటూ, పార్కులంటూ జీవితం వృధా చేసుకున్నాం. ఎందుకు కాదని పుట్టేది? దేవుడి దగ్గరికి చేరాలి. దేవుడు నీకు ఇచ్చిన నీ ప్రాణాన్ని దేవుని కోసం వినియోగించు. అమ్మ కడుపులో